ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 24వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత మీరు ఈ వార్తను అయితే వినబోతున్నారండి. అయితే రేపటి రోజున మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలి. ఈ రోజు అయితే మీరు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. అసలు ఆ విషయం ఏమిటి, ఆ ముఖ్యమైనటువంటి విషయం అనేది మీ యొక్క జీవితం ఏ విధమైన మార్పులు అనేవి తీసుకురాబోతుంది, అదేవిధంగా రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి. పట్టిందల్లా బంగారం కాబోతుంది అని అంటారు కదండి, ఆ విధంగా రేపటి రోజున మీకు చక్కగా అనుకూలంగా ఉండేటువంటి రోజు అనే చెప్పాలి. అలాగే మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా చేసుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అన్ని విధాలుగా మనం గమనించినట్లయితే చాలా రకాలుగా మీకు అన్ని కూడా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున కనవలసింది అనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా మీ పైన ఒక దేవత కటాక్షం కూడా ఉందండి. ఆ తల్లి ఛానల్ నుండి కూడా మీ ఇంట్లో మీ మధ్యలోనే తిరుగుతూ ఉంది. మరి ఆ యొక్క దేవత ఎవరో కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు మాత్రం ఆ యొక్క దేవతను గుర్తించలేకపోతున్నారండి. మరి ఆ యొక్క దేవత ఎవరో కూడా ఇప్పుడు ఈ వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆ యొక్క దేవత ఎవరో కాదండి, మీకు కులదైవం అయ్యి ఉండవచ్చు. ఈ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మరికొన్ని శుభవార్తలు ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అనేది లేక వివిధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం అనేది ఉంటారు కదండి. ఈ విధంగా చక్కగా మీ కులదేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఉండేటువంటి సమస్యలు కానీ, మీ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగిపోయేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీకు కులదేవత యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుకోవాలి. మరి మీరు ఆ యొక్క దేవత అనుగ్రహం చేత మీకు ఏ విధమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయో ఆ యొక్క సమస్యలను పూర్తిగా తొలగించుకునేందుకు మీ ఇంట్లో వారిని కానీ మీ యొక్క పెద్దల్ని కానీ కనుక్కొని ఆ యొక్క దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ యొక్క రాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులకు వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేటువంటి విషయాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలి అనేటువంటి ఏ పని అయినా కానీ ఒక మంచి నిర్ణయాన్ని అయితే వీరు ఎంచుకుంటారు. అందుకే వీరు దేని గురించి అయినా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే ఏదైనా ఒక పని గురించి కానీ ఏదైనా ఒక మాట గురించి కానీ తిరిగి మళ్ళీ ఆ యొక్క మాటను మార్చుకోరన్నమాట. అంత మంచి గట్టి మనస్తత్వం అనేది వీరిదని చెప్పాలి. అలాగే వీరు పని చేయడానికి కూడా చాలా అధికంగా కష్టపడుతూ ఉంటారు. విజయాన్ని పొందుకోవడం కోసం ఎంత కష్టమైనా చేస్తారండి. రాత్రి పగలు అనేటువంటి తేడా కూడా వీరికి ఉండదు. ఇక వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవాలండి. ఇక ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వారికి చాలా గొప్ప మనస్తత్వం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. సమాజంలో ఉన్నటువంటి ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కూడా వీరు పొందుకుంటారు. వీరికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతము కూడా గుర్తు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశి వారిది అని చెప్పాలి. ఇక అదేవిధంగా వీరు ఎవరికైనా ఒక చిన్న సహాయం చేసినా కానీ చాలా ఉప్పొంగిపోతారండి. ఇక అదేవిధంగా వీరికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేసినా దానికి రెండింతల సహాయాన్ని వీరు అందిస్తారన్నమాట. ఇక వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మంచికి మంచి చెడుకు చెడు అని అంటారు కదండి. ఎదుటివారు గౌరవం ఇస్తే వీరు కూడా గౌరవిస్తారు. ఆ విధంగా ఉంటారండి. ప్రతి ఒక్కరితో కూడా చాలా స్నేహభావకంగా ఉంటారు. ఈ విధంగా కానీ వీరు ఎవరైనా కానీ వీరిని ఏదైనా ఒక చిన్న ఇబ్బంది గురి చేసినా కానీ వారిని ఎదురు నిల్చుకొని ఒక మాట కూడా అనేటువంటి స్వభావం వీరికి ఉండదండి. ఎవరిని కూడా దేనికి కూడా నొప్పించరు
కనిపించరండి. ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం, వీరి యొక్క స్వభావం అనేది చాలా గొప్పది అనే చెప్పాలి. ఇక వీరి యొక్క స్వతహం ఏంటంటే అండి, వీరు ఏదైనా కానీ చిన్నప్పటి నుండి ఈ విధంగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం అనేది తీసుకునే విధంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా ఒక పని చేస్తూ ఉంటారు. కాబట్టి కష్టం అనేది చిన్నప్పటి నుండి తెలిసి ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరు ఊహించినటువంటి దానికన్నా ఒక మంచి స్థాయికి వెళ్ళేటువంటి అంచనాలు అయితే ఖచ్చితంగా కనబరిస్తున్నాయండి వీరి యొక్క మంచి స్వభావాన్ని బట్టి. ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పాలి. ఎవరైనా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఉంటే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక రేపటి రోజున చక్కగా మీకు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిచిపోతుందండి మీ యొక్క రోజంతా కూడా. ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగానే కనబరుస్తుంది. కాబట్టి ఇక ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండి. ఆ యొక్క కులదైవం యొక్క ఆశీర్వాదాలు లేకపోతే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, కష్టాలు అనేవి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది కూడా కులదైవం ఏంటి అని చెప్పి కొందరు పట్టించుకోరండి. ఇప్పుడు ఏముందులే అనుకుంటారు. కానీ జన్మజన్మల దోషాలు, పితృదోషాలు ఇలా ఏదైనా కానీ మన యొక్క తప్పు అనేది లేకపోయినా కానీ జన్మజన్మల నుండి చేసినటువంటివి కూడా ఈ విధంగా మన యొక్క వెనకపడుతూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు ఇటువంటివి అన్నిటి నుండి కూడా పూర్తిగా మనం బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు కులదేవత ఆరాధన మాత్రం ఖచ్చితంగా మీకు ఉండాలండి. ఇది ఏమైనా కానీ మీ యొక్క ఇంట్లో వారినే నమ్మండి, బయట వారిని అయితే నమ్మకండి. మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకొని మీ ఇంట్లో వారిని అడిగి తెలుసుకొని మీకు కులదేవతారాధన మొదలు పెట్టుకోండి. ఈ విధంగా కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయండి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూనే ఉంటుందండి. ఏంటి సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయా, ఒకటి పోతుంటే మరొకటి ఎదురవుతుంది, పదే పదే సమస్యలు అన్నీ కూడా నన్నే పలకరిస్తూ ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటివి అన్నీ కూడా దూరం అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కులదేవతారాధన ముఖ్యమండి. కాబట్టి ఈ పని చేయడం వల్ల మీకు ఎదురటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా 100కి 99% అనేది మీకు ఖచ్చితంగా దూరం అవడం అయితే జరుగుతుందండి. మరి మీరు ఎటువంటి ఆలస్యం అనేది చేయకుండా ఖచ్చితంగా మీకు కులదేవతారాధన అనేది మొదలు పెట్టుకోండి. ఇక మీకు చాలా అంటే చాలా రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ అనేవి లేకుండా గడిచిపోతుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక విద్యా రంగానికి చెందినటువంటి వారికి కూడా అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక అలాగే మీకు కుటుంబ సభ్యులతో మీ యొక్క కుటుంబ సమస్యల గురించి, ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల గురించి లోనైనటువంటి వారు ఉంటారు కదండి. ఈ విధంగా అన్ని కూడా సర్దుమణుగుతాయండి. అవసరమైనటువంటి సమయంలో మీకు ధనం అనేది లభించకపోయినా, అవసరం లేనటువంటి సమయంలో డబ్బు అనేది మీకు ఖచ్చితంగా అధికంగా లభిస్తుందండి. మీ యొక్క ఆత్మీయులు, మీ యొక్క బంధువర్గము ధనము అనేది సర్దుబాటు చేసి మీకు ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. ఇక మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి. రేపు మీకు అంతా కూడా ఉన్నతమైనటువంటి స్థానమే లభిస్తుంది. కానీ ఎక్కడా కూడా మీరు తగ్గి ఎటువంటి సూచనలు కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలి. ఇక మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అయితే అసలు తీసుకోకండి. ఇక మీదైన ఒక సమస్య ఉంటే మీ యొక్క పెద్దలను సంప్రదించి వారి యొక్క ఆలోచనల మేరకే మీ యొక్క నిర్ణయం అనేది మీరు ఎంచుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక రేపటి రోజున సమాజంలో పేరు లేనటువంటి వారిని కూడా గౌరవించి విమర్శలకు అయితే గురి అవుతూ ఉంటారండి. కాబట్టి రేపటి రోజున మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, మీ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, మీ యొక్క కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా చెప్పుకోబాకండి. అలా చెప్పడం వల్ల మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థానాలు అనేవి తగ్గుముఖం పెట్టేటువంటి సమస్యలు అయితే, అంటే మీరు చిన్న చిన్న విమర్శలకు లోనైనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీకు అధికంగా ధనం అనేది లభించబోతుందండి. అంటే అధికంగా అంటే లక్షల కోట్లు వచ్చి పడతాయని కాదండి. మీ యొక్క అవసరానికి తగినటువంటి ధనము అనేది లభిస్తుంది అని మీరు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గము, అదేవిధంగా ఆ యొక్క సమస్యకు తగినటువంటి ఆదాయ మార్గాలు లభించేటువంటి మార్గాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయండి. అంటే మీకు ఏదైతే మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అదేవిధంగా మీకు రావాల్సినటువంటి అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది దక్కలేదు అని బాధపడేటువంటి వారు ఉన్నారు. ధనం లభించేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి. ఇక భూముల విలువలు పెరగడం వలన ధనవంతులు కూడా కాబోతున్నారు. ఇక మీ యొక్క సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. ఇక మీ వెనుక వచ్చినటువంటి వారు, అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ వెనక ఉండి ఇంకా వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ అయినా వారిని అధిగమించి మీరు కూడా ముందుకు వెళ్తారండి. మీ యొక్క ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్న తిరిగి మళ్ళీ మీ యొక్క స్వశక్తితో ఆస్తులన్నీ కూడా సంపాదించుకోగలుగుతారండి. అలాగే శత్రు వర్గం మీద విజయాన్ని కూడా సాధించుకోబోతున్నారు. అలాగే వారి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు. ఇక రేపటి రోజున మీరు మీ యొక్క అయిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అంశాలు రేపటి రోజున కనబరుస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఏది కూడా అనకుండా మీ యొక్క పని ఏదో మీరు చూసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీ పనిలో మీరు నిమగ్నం అయితే మీకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి ఛాన్సెస్ అయితే లేవు. ఇక అలాగే కాలవ భైరవ యొక్క సూత్రం పఠించడం వల్ల మీకు అన్ని విధాలుగా మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. అదృష్టానికి దగ్గరగా మీ యొక్క జీవితము అనేది నడవబోతుంది అని చెప్పుకోవాలి. అలాగే పరమశివుని యొక్క ఆరాధన వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే అఖండమైనటువంటి అదృష్టంతో గొప్ప లాభం చేకూరేటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.